పేరు భగవాన్. నేను గిరిజన సంఘ నాయకుడిని. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం భూషవలసలో మనం ప్రస్తుతం ఉన్నాం. ఈరోజు ఇక్కడ భూషవలసలో గిరిజన కుటుంబాలు దాదాపుగా 20 కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నాయి. ఈరోజు మన గిరిజన వ్యక్తులైనటువంటి దొక్క శ్రీనాథు, దొక్క శ్రీను, దొక్క లక్ష్మి, బోయిన రాములమ్మ, నరవ నాగమణి అనేటటువంటి వ్యక్తులపైన ఇక్కడ నివసిస్తున్నటువంటి భూషవలసలో నివసిస్తున్నటువంటి అగ్రవర్ణాలకు చెందినటువంటి బీసీ కులాలకు చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కోరుకొండ ప్రసాద్, అలాగే కోరుకొండ పైడిరాజు, కేతిరెడ్డి గౌరనాయుడు, అలాగే కేతిరెడ్డి కోరుకొండ సత్యనారాయణ, కోరుకొండ కళావతి, అలాగే కేతిరెడ్డి సత్యవతి అనేటటువంటి బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తులు ఈరోజు మరి కులాన్ని దూషించి కొండ లంజ కొడకలారా ఈరోజు గతంలో ఉన్నటువంటి మీరు అభివృద్ధి చెందకుండా ఉన్నారు. అప్పుడైతే మామూలుగా ఉన్నారు, కానీ ఈరోజు మదం ఎక్కువై బలిసిపోయి ఈరోజు మా మీద మీరు తిరగబడతారు అన్నటువంటి ధోరణితో ఈరోజు కొండ లంజ కొడకలారా ఇక్కడ మిమ్మల్ని బతకనివ్వమనేటటువంటి మరి దూషించడం జరిగింది. కాబట్టి అట్లాంటి ఎవరైతే గిరిజనేతలు అయినటువంటి వ్యక్తులు ఉన్నారో గిరిజనుల పైన ఈరోజు ఇక్కడ భయభ్రాంతులకి గురి చేయడం జరుగుతుంది. అదేవిధంగా గిరిజనుల పైన దాడి చేయడం ఈరోజు జరిగింది. కాబట్టి ఈరోజు మేము తీవ్రంగా ఎవరైతే ఇక్కడ గిరిజనేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మా గిరిజనుల పట్ల ఈరోజు వీళ్ళని దాడి చేయడం, వీళ్ళని తీవ్రంగా కొట్టి కర్రలతోనే, అలాగే ఈరోజు గుణపాలతోనే, అదేవిధంగా పారలు తీసుకొచ్చి ఎవరైతే గిరిజనేతలు దాడి చేశారో అలా దాడి చేయడాన్ని ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అట్రాసిటీ చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు 2024 సంవత్సరంలో కూడా ఈరోజు మా గిరిజనుల పైన దాడి జరగడం మేము చాలా ఈరోజు తీవ్రంగా మమ్మల్ని కలిచివేసింది. తీవ్రంగా మేము గిరిజన సంఘాలుగా ఈరోజు బాధపడుతున్నాం. కాబట్టి ఎవరైతే మా గిరిజనులు ఈరోజు దాడి చేశారో వాళ్ళందరూ కూడా వెంటనే ఈరోజు అరెస్ట్ చేయాలని మేము ఈరోజు పోలీస్ అధికారులని ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఎస్సీ గారికి, రామభద్రపురం ఎస్సీ గారికి మేము కంప్లైంట్ చేసాం, ఫిర్యాదు చేశాము. భవిష్యత్తులో మరి విచారణ జరిపి ఎవరైతే బాధితులు ఉన్నారో ఈరోజు గొడ్డలతో కానీ, అదేవిధంగా పారలతో కానీ, గుణపాలతో కానీ ఈరోజు మా గిరిజనులపైన ఎవరిపైన అయితే దాడి చేశారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం సత్వరమే ఈరోజు కేసులు కట్టి వెంటనే అరెస్ట్ చేసి ఇమీడియట్గా ఈరోజు మా గిరిజనులకు న్యాయం చేయాలని మేము గిరిజన సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.